వేస్తా వేసి ఇది కరివేపాకు మళ్ళీ షుగర్ ఎందుకు? కొల్హాపూరి బొంగులు మమ్మీది. కొల్హాపూరి సైడ్ అంటే మహారాష్ట్ర వాళ్ళు కొల్హాపూర్ చికెన్ తినేవాళ్ళం. గుర్తుందా నీకు? మనం బహార్ కేఫ్లో. అవునవును, కొల్హాపూరి చికెన్. సో కొల్హాపూరిలో వాళ్ళు షుగర్ వేసుకుంటారు యాక్చువల్గా. ఇంకెందులో అంటే పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలలో మిక్సీ అంటే పుట్నాలు కొంచెం ఉప్పు కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పడతారు. బట్ మన దగ్గర పుట్నాలు లేవు కాబట్టి కొంచెం షుగర్ వేయట్లేదు. మళ్ళీ ఒకవేళ తగ్గితే వేసుకోవచ్చు. మస్తు ఉంటాయి. ప్యాకెట్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో. 800 grams 300 రూపాయలు ఉంటాయి. టేస్ట్ ఉంటే చేసి పెట్టుకున్నాం మనం, స్టాక్ పెట్టుకున్నాం రోజు ఈవినింగ్ తినడానికి. టేస్ట్ వస్తా అవునా? నేను చూసి చెప్తా, కొన్ని పెట్టు. కొంచెం కొద్దిగా ఎద్దు కనిపెట్టు, కొన్ని పెట్టి వేడి అవుతుంది. నిజం పర్లేదు. ఇంకా చూడండి సిస్టర్, సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొల్హాపూరి ఏంటి? కొల్హాపూర్ ముర్ముర్. నువ్వు జరుగునానా ఇటు? ఇప్పుడు వెళ్తురు. దూరంగా ఉంచండి పునః. ఓకే సిస్టర్. కొల్హాపూరి ముర్మురు చాలా బాగున్నాయి. కొంచెం షుగర్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు బాగున్నాయి, ఇంకా తిని చాలా బాగున్నాయి. ట్రై చేసుకోండి ఆంటీ, మస్తుంది. షుగర్ మోస్ట్లీ పౌడర్ చేసుకోండి, పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది. షుగర్ మళ్ళీ కరగడం కష్టం అవుతుంది. అవును, కరగదు. ఎట్లా కరుగుతుంది? బాగున్నాయి. ఇవి సాల్ట్ ఉండే సిస్టర్, ఈ బొంగులు మా అల్ల తెచ్చిర్రు, రిలయన్స్ కదా మమ్మీ. ఎక్కువ సాల్ట్ ఉన్నాయి బాగా. ఎట్లా ఈ సాల్ట్ తింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. చూడు నా ఫోన్లో. అవును, అందుకే ఆంటీ అంటుంది, క్లియర్ లేదు అంటుంది. ఇప్పుడు సేమ్ ఉంది, నాకు నెట్ అందట్లేదు అంటుంది ఇక్కడికి. మమ్మీ సార్ తెచ్చుకుని తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయాలి, అలా ట్రాన్స్ఫర్ చేస్తాను. వెళ్ళు, నేను వస్తాను. ఇందులోనా రైట్ వెళ్ళ వండుతాను. ఇప్పుడు ఓకే ఆంటీ. హైదరాబాద్ వచ్చినప్పుడు నేనే చేసి పెడతారు అన్న ఆంటీ. మన ఇంటికి వచ్చినప్పుడు సిస్టర్. ఇప్పుడు వీడియోనే, ఎవరైనా కావాలని చూసుకుంటారు. షుగర్ సరిపోయిందా? కొంచెం ఏమంటావు? వద్దు, మళ్ళీ స్వీట్ ఉన్న బాగుండదు. నాకు సరిపోయింది. వైట్ ఉంటేనే బాగుంటుంది. దా, నాకు కూడా ఒక స్పూన్ పట్టుకురా, తిన్నాం. చాలా బాగుంది. ఆ సాల్ట్ అంతా పోయి తీపి వచ్చింది మంచిగా. తప్పకుండా చేయాలి. చేస్తుంది సిస్టర్, రండి ఫస్ట్. తప్పకుండా అంటే చేయాలంట ఆంటీ వచ్చినప్పుడు. ఇళ్ళ లైట్ లేదు, మళ్ళీ ఇళ్ళ వెళ్తుంది. కిచెన్లో పని చేయను. బయట నుంచి వస్తుంది కానీ అంతగానో కాదు. మన ఫోనే ప్రాబ్లం, క్లారిటీ లేదు. ఈ శాంసంగ్ ఫోన్ కానీ క్లారిటీ లేదు సిస్టర్, అసలు ఏందో. కెమెరా బాగలేదు అస్సలు. లేదే మమ్మీ, ఒకసారి నువ్వు వేడికి పెట్టినావు కదా, ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిగా వస్తుంది. అందులో పెట్టినా